Hi friends, welcome to Telugu Trading Tech. Candlestick Patterns Part 3 వీడియోలో క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ని సింగిల్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలో చూసాం. ఈ వీడియోలో క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ని మల్టీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి బెస్ట్ ట్రేడ్ ఎంట్రీస్ అండ్ టార్గెట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. బేసికలీ స్ట్రాటజీ 1 అండ్ స్ట్రాటజీ 2లో సేమ్ ఫార్ములా అండ్ సేమ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ని యూస్ చేస్తాం. డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రాటజీ 1లో సింగిల్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకుంటాం. స్ట్రాటజీ 2లో క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ని హైయర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ లోవర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటాం. ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేసే ఫార్ములాలో టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, చార్ట్లో ఒక కీ లెవెల్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సెకండ్, ప్రైస్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్న కీ లెవెల్కి వచ్చి రివర్సల్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. థర్డ్, ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్ వచ్చాక ఫోర్త్ స్టెప్లో ఎంట్రీ స్ట్రాటజీని యూస్ చేసి ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకొని మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. యాజ్ ఇట్ ఈస్ స్ట్రాటజీ 2లో కూడా 6 ట్రేడ్ ఎంట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు దొరుకుతాయంటే కంటిన్యూషన్ ట్రేడ్లో ఐదర్ అప్ ట్రెండ్లో అయినా లేక డౌన్ ట్రెండ్లో అయినా. థర్డ్ అండ్ ఫోర్త్ ఆపర్చునిటీస్ రివర్సల్ ట్రెండ్లో ఐదర్ అప్ ట్రెండ్లో అయినా లేక డౌన్ ట్రెండ్లో అయినా. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు దొరుకుతాయి అంటే రివర్సల్ కంటిన్యూషన్ ట్రెండ్లో ఐదర్ అప్ ట్రెండ్లో అయినా లేక డౌన్ ట్రెండ్లో అయినా. ఇప్పుడు ఒక్కొక్క ట్రేడ్ సెటప్స్ని చార్ట్లా చూసి ట్రేడ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ట్రేడ్ సెటప్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం నేను మీకు టాటా మోటార్స్ 1 డే చార్ట్ని చూపిస్తూ ఉన్నాను. ఈ చార్ట్లో ప్రైస్ క్లియర్గా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ చేసుకుంటూ అప్ ట్రెండ్లో మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ విధంగా మూవ్ అవుతూ వెళ్తుందో మనం ఇక్కడ ఒక కీ లెవెల్ని ఐడెంటిఫై చేసి మార్క్ చేసి పెట్టుకోవాలి. ఐడెంటిఫై చేసి పెట్టుకున్న లెవెల్కి ప్రైస్ వచ్చి ఇక్కడ ఒక క్యాండల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేయాలి. సో మనకి ఈ గ్రీన్ క్యాండిల్లో ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ఒక క్యాండల్స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయ్యింది. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ 1 ప్రకారం ఎంట్రీ తీసుకున్నట్లయితే మన ఎంట్రీ అన్నది ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అన్నది ఇక్కడ ఉంటుంది. సింగిల్ టైం ఫ్రేమ్ ని యూస్ చేసి ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్ ని షార్ట్అవుట్ చేయడం కోసమే మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ని చేయాల్సి ఉంటుంది. మల్టీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయడం వల్ల యూస్ ఏంటి అంటే మల్టీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్లో హైయర్ టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేసి పెట్టుకున్న కీ లెవెల్ ఒక ప్రైస్ మూమెంట్స్ని లోవర్ టైం ఫ్రేమ్లో చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ప్రైస్ మూమెంట్ స్టార్ట్ అవ్వకముందే ప్రైస్ని ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ట్రేడ్ ఎంట్రీ ఎర్లీగా తీసుకోగలుగుతున్నాం. ఎర్లీగా అంటే బిఫోర్ మూమెంటం స్టార్ట్. ఎర్లీగా ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి తక్కువ స్టాప్ లాస్తో ఎక్కువ ప్రాఫిట్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మూమెంటం స్టార్ట్ అవ్వకముందే ఎర్లీగా ఎంట్రీ ఎలా తీసుకోవాలో చూద్దాం. రైట్ సైడ్ 1 డే టైం ఫ్రేమ్ అంటే 1 డే టైం ఫ్రేమ్లో ప్రైస్ మూమెంట్ని ఒక్కొక్క క్యాండిల్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ 1 అవర్ టైం ఫ్రేమ్ అంటే 1 అవర్లో ప్రైస్ మూమెంట్ని ఒక్కొక్క క్యాండిల్ చూపిస్తుంది. సేమ్ కీ లెవెల్, సేమ్ పుల్ బ్యాక్, సేమ్ ఏరియా ఆఫ్ ట్రేడ్ ఎంట్రీ ఛాన్సెస్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టు అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం 1 డే టైం ఫ్రేమ్తో పోల్చుకుంటే. 1 డే టైం ఫ్రేమ్లో ప్రైస్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టుగా ఉంది. కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ క్లియర్గా లోవర్ హైస్ చేస్తూ డబుల్ బాటమ్ కూడా ఫామ్ చేసింది. డబుల్ బాటమ్స్ ఫామ్ చేసింది అంటే ట్రెండ్ రివర్సల్కి సిగ్నల్ వచ్చినట్టే. యాజ్ సూన్ యాజ్ ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేశాక లేక ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలి అండ్ స్టాప్ లాస్ ఈ కీ లెవెల్ కింద పెట్టుకోవాలి. టార్గెట్ మినిమంగా 1:2. అక్కడ నుంచి స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ మ్యాక్సిమం మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి. మల్టీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయకుండా 1 డే టైం ఫ్రేమ్లో ఎంట్రీ కోసం వెయిట్ చేసినట్టయితే మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది అంటే ఇంత ప్రైస్ మూమెంట్ అయ్యాక. ఈ చార్ట్లో డబుల్ బాటమ్స్ అండ్ లోవర్ హైస్ ఫామ్ అయి సెల్లర్స్ కన్నా బయర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందని ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్రతిసారి డబుల్ బాటమ్ ఫామ్ అవుతాయని కాదు, బట్ కన్ఫామ్గా ఏదో ఒక రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ ఆర్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది.
ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలో చూద్దాం. కంటిన్యూషన్ ట్రేడ్ డౌన్ ట్రెండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ ఇలా ఉంటుంది. 1 డే టైమ్ ఫ్రేమ్. 1 డే టైమ్ ఫ్రేమ్లో ట్రేడ్ ఎంట్రీ ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక దొరుకుతుంది. బట్ ఇంట్రా ట్రేడింగ్లో ఎంట్రీ తీసుకోవాలి కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్లోకి డ్రాప్ అవ్వాలి. అంటే ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లో అయితే మీరు ప్రైస్ మూమెంట్స్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతారో ఆ టైం ఫ్రేమ్లోకి డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. ఈ చార్ట్లో నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని తీసుకుంటున్నా. రైట్ సైడ్ 1 డే టైం ఫ్రేమ్, లెఫ్ట్ సైడ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్. సేమ్ కీ లెవెల్, సేమ్ కీ లెవెల్, సేమ్ పుల్ బ్యాక్, సేమ్ పుల్ బ్యాక్, సేమ్ ఏరియా ఆఫ్ ట్రేడ్ ఎంట్రీ ఛాన్సెస్, సేమ్ ఏరియా ఆఫ్ ట్రేడ్ ఎంట్రీ ఛాన్సెస్. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ప్రైస్ మూమెంట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో 30 మినిట్స్లో ఫస్ట్ క్యాండిల్ మనకు ఒక రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయ్యింది. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే ఇక్కడ బయర్స్ కన్నా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. సో యాజ్ సూన్ యాజ్ ఎప్పుడైతే ప్రైస్ కీ లెవెల్ నుంచి బయటికి వస్తుందో అప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ స్ట్రాటజీ వేసి మన ట్రేడ్ ఎంట్రీని ఈ క్యాండిల్ కింద పెట్టుకొని మన స్టాప్ లాస్ని కీ లెవెల్ పైన పెట్టుకున్నట్లయితే ఈ ట్రేడ్లో మనం ప్రాఫిట్ అయ్యాము. ఇప్పుడు మనం రివర్సల్ ట్రేడ్ అప్ ట్రెండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. రివర్సల్ ట్రెండ్ అప్ ట్రెండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం నేను డే టైం ఫ్రేమ్ని తీసుకున్నా. డే టైం ఫ్రేమ్లో ప్రైస్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి డౌన్ ఫాల్ అయ్యింది. సో ఈ రివర్సల్ పాయింట్ని కీ లెవెల్గా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సో మళ్ళా ప్రైస్ కీ లెవెల్కి వచ్చింది, బట్ ట్రేడ్ ఎంట్రీ మాత్రం ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాకే దొరుకుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్లో ఎంట్రీ తీసుకోవాలి కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్లోకి డ్రాప్ అవ్వాలి. అంటే ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లో అయితే మీరు ప్రైస్ మూమెంట్స్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతారో ఆ టైం ఫ్రేమ్లోకి డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. ఈ చార్ట్లో నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని తీసుకుంటున్నా. రైట్ సైడ్ 1 డే టైం ఫ్రేమ్, లెఫ్ట్ సైడ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్. సేమ్ కీ లెవెల్, సేమ్ కీ లెవెల్, సేమ్ పుల్ బ్యాక్, సేమ్ పుల్ బ్యాక్, సేమ్ ఏరియా ఆఫ్ ట్రేడ్ ఎంట్రీ ఛాన్సెస్, సేమ్ ఏరియా ఆఫ్ ట్రేడ్ ఎంట్రీ ఛాన్సెస్. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రైస్ ఒక మూమెంట్ని గమనించినట్లయితే ప్రీవియస్ డే ప్రైస్ యూటర్న్ తీసుకొని కీ లెవెల్కి అప్రోచ్ అవడం జరిగింది. నెక్స్ట్ డే 5th Jan 2024 స్టార్టింగ్లోని ఒక రెడ్ క్యాండిల్తోని ప్రైస్ ఓపెనింగ్ అనేది అయ్యింది. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో మనకి ఇక్కడ బయర్స్ కన్నా సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందని కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ప్రైస్ మన కీ లెవెల్ నుంచి బయటికి కూడా వచ్చేసింది. సో ఎప్పుడైతే ప్రైస్ మన కీ లెవెల్ నుంచి బయటికి వస్తుందో అప్పుడు మనం ఇక్కడ ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే మనం ఈ ట్రేడ్లో కూడా చాలా ప్రాఫిట్గానే ఉంటాము. ఇంకొక అడిషనల్ కన్ఫర్మేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అప్ ట్రెండ్లో వెళ్తున్న ప్రైస్కి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ని కూడా బ్రేక్ చేసి కిందికి రావడం అనేది జరిగింది. అండ్ సేమ్ డేలో రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత బయర్స్ ట్రై చేశారు, బట్ బయర్స్ ఫెయిల్ అవడం వల్ల 4th క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ గానే క్లోజ్ అవుతూ మన కీ లెవెల్ నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే మన ట్రేడ్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కానీ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయకుండా సింగిల్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే మన ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇఫ్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఐడియా ఉన్నట్లయితే ఈ 2 క్యాండిల్స్ అంటే ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఒక అవుట్ సైడ్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని ప్రైస్ని హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. మేబీ స్వింగ్ ట్రేడింగ్లో ఆర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతుంది. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అనాలిసిస్ని హైయర్ టైం ఫ్రేమ్లో చేయాలి, ట్రేడ్ ఎంట్రీస్ని లోవర్ టైం ఫ్రేమ్లో చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలో చూద్దాం. రివర్సల్ ట్రేడ్ డౌన్ ట్రెండ్ మల్టీ టైం ఫ్రేమ్ సెటప్ ఇలా ఉంటుంది. ఈ చార్ట్లో ప్రైస్ ఒక హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ఫాల్ అవుతూ వస్తూ ఒక్క చోట ప్రైస్ సపోర్ట్ తీసుకొని యూ టర్న్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా యూ టర్న్ తీసుకొని పైకి వెళ్తుందో ఇక్కడ ఒక కీ లెవెల్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సో ప్రైస్ మళ్ళీ మన కీ లెవెల్కి వచ్చి ఇక్కడ ఒక క్యాండల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ చార్ట్ ప్రకారం అయితే మనకి ఎంట్రీ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ పైన దొరుకుతుంది. బట్ ఇప్పటికే ట్రెండ్లో చాలా మొమెంటం అనేది జరిగిపోయింది. మనం
మనం ఎర్లీ ట్రేడ్ ఎంట్రీ ఆర్ ఇంట్రా ట్రేడ్ ఎంట్రీ కోసం చూస్తున్నాం కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ప్రైస్ మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఎర్లీగా ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ చార్ట్లో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి డ్రాప్ అవుతున్నాను. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు ప్రైస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ప్రైస్ ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ కిందకి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందో ట్రేడ్ ఎంట్రీ ఈ రెడ్ క్యాండిల్ పైన పెట్టుకొని స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద పెట్టుకుంటే మనకు చాలా తక్కువ స్టాప్ లాస్తోనే ఎక్కువ ప్రాఫిట్ ఈ ట్రేడ్లో దొరికే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం రివర్సల్ కంటిన్యూషన్ ట్రేడ్ మల్టీ టైం ఫ్రేమ్ అప్ ట్రెండ్లో ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. కంటిన్యూషన్ ట్రేడ్ అప్ ట్రెండ్ మల్టీ టైం ఫ్రేమ్ ఒక ట్రేడ్ సెటప్ ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ చార్ట్లో మీరు చూసినట్లయితే ప్రైస్ లోవర్ లెవెల్ నుంచి ఒక హైయర్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి ప్రైస్ డ్రాప్ అవ్వడం జరిగింది అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకొని ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళింది. సో ప్రీవియస్గా ఎక్కడైతే ప్రైస్ ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేసి డ్రాప్ అవ్వడం జరిగిందో మళ్ళీ అదే పాయింట్ నుంచి రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా 2 టాప్స్ చేసుకొని కిందకి ఫాలో అవుతుందో మనం కింద కూడా ఒక కీ లెవెల్ని డ్రా చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఈ ట్రేడ్ సెటప్ గురించి మనం స్ట్రాటజీ 1లో మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వీడియోలో అంత డీటెయిల్గా చెప్పడం లేదు. 1 డే టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ కోసం చూసినట్లయితే మన ట్రేడ్ ఎంట్రీ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇప్పటికే చాలా మొమెంటం అనేది వెళ్ళిపోయింది కానీ మనం ఇంట్రా డే ట్రేడింగ్లో ఎంట్రీ తీసుకోవాలి కాబట్టి మనం లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ గురించి వెతకాలి. ప్రతిసారి నేను ఇంట్రా డేలో ట్రేడింగ్ తీసుకోవాలి కాబట్టి అని ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే మనలో చాలామంది ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు నోటీస్ చేసినట్లయితే నేను ప్రతి ఒక్క ట్రేడ్ సెటప్కి డిఫరెంట్ చార్ట్ని చూపిస్తున్నాను అండ్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ని మనం ముందు రోజుల్లో ఎలా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఇంత క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. కంటిన్యూషన్ ట్రేడ్ డౌన్ ట్రెండ్ మల్టీ టైం ఫ్రేమ్ ట్రేడ్ సెటప్ ఇలా ఉంటుంది. ప్రతి ట్రేడ్ సెటప్లో కూడా ఒకటే కాన్సెప్ట్, హైయర్ టైం ఫ్రేమ్లో కీ లెవెల్ని ఐడెంటిఫై చేయాలి, లోవర్ టైం ఫ్రేమ్లోకి డ్రాప్ అవ్వాలి, లోవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ ఒక మొమెంట్ని గమనించాలి, అక్కడ ఒక ఎంట్రీ ప్యాటర్న్ని వెతకాలి అండ్ ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకొని ట్రేడ్లోకి ఎంటర్ అయి మన ట్రేడ్ని ప్రాఫిటబుల్గా క్లోజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పిన సెటప్సే కాబట్టి మళ్ళీ చెప్పి మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇప్పటి వరకు మీరు వీడియోని చూసారు అంటే వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇఫ్ వీడియో కానీ మీకు హెల్ప్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో ఆన్ చేసి ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వీడియో పబ్లిష్ అయినప్పుడు మీ ఫోన్కే నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.